సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 138వ క్లాస్లో ఉన్నాం. 13వ అధ్యాయంలో ఉన్నాము. 137వ క్లాస్లో క్షేత్రజ్ఞ భాష్యం, శంకర భాష్యం నుంచి టూకీగా చూసాము. 136వ క్లాస్లో 13వ అధ్యాయంలో 5వ శ్లోకం వరకు ముగించుకున్నాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయః క్షేత్రజ్ఞ విభాగయోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. తత్క్షేత్రం యచ్చయా దృక్చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిర్భిర్బహుధా గీతం ఛందోర్భిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. ఆసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు. నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి. వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. 13వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 అంశాలుగా విభజించవచ్చు. అవి: 1 ఉపోద్ఘాతం శ్లోకం 1, 2 క్షేత్రం క్షేత్రజ్ఞుల వివరణ శ్లోకాలు 2 నుంచి 7 వరకు, 3 జ్ఞానం శ్లోకాలు 8 నుంచి 12 వరకు, 4 జ్ఞేయం వివరణ శ్లోకాలు 13 నుంచి 19 వరకు, 5 ప్రకృతి పురుషుల వివరణ శ్లోకాలు 20 నుంచి 24 వరకు, 6 జ్ఞాన సాధనలు జ్ఞాన ఫలం శ్లోకాలు 25 నుంచి 35 వరకు. మనం మొదటి అంశాన్ని ముగించుకుని 2వ అంశంలో ఉన్నాము. మొదటి అంశం ఉపోద్ఘాతం శ్లోకం 1. చాలా అధ్యాయాల్లో వచ్చినట్టుగా ఈ అధ్యాయం కూడా అర్జునుని ప్రశ్నతో మొదలవుతుంది. కాకపోతే ఈ ప్రశ్న అన్ని భగవద్గీత పుస్తకాల్లోనూ రాదు అని కూడా చూసాం.
కానీ మనం ఆ ప్రశ్నని కూడా చూసాము. ఎందుకంటే అర్జునుడు మొదలుపెట్టిన ఈ శ్లోకంలో 6 సాంకేతిక పదాలను వివరించమని కోరాడు. ఆ పదాలను శాస్త్రంలో చూస్తాం. ఆ శ్లోకం ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయముల గురించి చెప్పమని కోరాడు అర్జునుడు. అందులో నిజానికి అర్జునుడు 6 అంశాలను అడిగినా వాటిని 3గా విభజించవచ్చని చూసాం. ఎందుకంటే కొన్ని పదాలకు అర్థం ఒకటే. క్షేత్రం, ప్రకృతి ఒకటిగా తీసుకోవచ్చు, అది అనాత్మ కిందకి వస్తుంది. క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జ్ఞేయం ఆత్మగా తీసుకోవచ్చు. జ్ఞానం అంటే విలువలు. మామూలుగా జ్ఞానం అంటే అర్థం వేరు, ఇక్కడ జ్ఞానం అంటే విలువలు అని అర్థం వస్తుంది. ఈ విధంగా క్షేత్రం, ప్రకృతి పర్యాయ పదాలుగా తీసుకుని దాన్ని ఒకటి చేశాము. క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జ్ఞేయం పదాలను పర్యాయ పదంగా తీసుకుని వాటిని ఒకటి చేసాం. 5 పదాలు 2 అయ్యాయి. వాటిని అనాత్మ, ఆత్మ అని శాస్త్రపరంగా చెప్పవచ్చు. ఇక మిగిలిన పదం జ్ఞానం. ఇది ఆత్మలోకి రాదు, అనాత్మలోకి రాదు, ఇక్కడ విలువల గురించి వస్తుంది అని చూసాం. ఇప్పుడు 2వ అంశం కృష్ణ పరమాత్మ క్షేత్రం, క్షేత్రజ్ఞుల వివరణలు 2 నుంచి 7 వరకు శ్లోకాల్లో చెప్పాడు. 2వ శ్లోకంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అన్నాడు. ఈ శరీరం ఏదైతే ఉందో అది క్షేత్రం అన్నాడు. ఈ శరీరం అని చెప్తేనే ఇది నువ్వు కాదు, శరీరం వేరు, నువ్వు వేరు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఎవరైతే శరీరం వేరు, నేను ఆ శరీరాన్ని సాక్షిగా చూస్తున్న క్షేత్రజ్ఞుడు అని తెలుసుకుంటాడో అతను జ్ఞాని అవుతాడు. శరీరం వేరు, నేను వేరు అని తెలుసుకోవటం మొదటి స్టెప్. ఆ నేను ఎవరు అంటే నేను పరమాత్మ అనే ఐక్యం అర్థం చేసుకోవటం ఇంకొక స్టెప్ వేదాంతంలో. అది 3వ శ్లోకంలో చెప్పాడు. ఆ శ్లోకం చూద్దాం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. శరీరాన్ని చైతన్యాన్ని విడదీశాక అంటే ఆత్మ అనాత్మల వివేకం చూపించాక తను ఎవరు, ఆత్మనా అనాత్మనా అని తెలుసుకోవాలి. తను ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ ఆత్మ పరమాత్మతో ఏకం అని అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే జీవాత్మ పరమాత్మ ఐక్యం వస్తుందో అది మహావాక్యం కిందికి వస్తుంది. ఈ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, ఇది ఒక మహావాక్యం. ఈ మహావాక్య విశ్లేషణ కూడా మనం ప్రత్యేకించి ఒక క్లాస్లో చూసాము. అందువల్ల ఇప్పుడు దాని వివరాలలోకి వెళ్ళటం లేదు. ఇక్కడ క్షేత్రజ్ఞుడు అంటే నేనే అని తెలుసుకో అంటున్నాడు. నేనే అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వక్షేత్రేషు భారత, అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. అంటే పరమాత్మ సర్వవ్యాపకం. సర్వవ్యాపకం అంటే నాలో కూడా ఉన్నాడు. దీన్ని ఇంకో కోణంలోంచి చూస్తే ముందు బ్రహ్మ లేదా పరమాత్మ జగత్ కారణం నేర్చుకుంటాం. జగత్ కారణం పరమాత్మ అనగానే పరమాత్మ ఎక్కడో పైన వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడు అని అనుకుంటాం. తర్వాత ఒక స్టెప్ ఎక్కాక శాస్త్రం పరమాత్మ పైన లేడు, కార్యం అంతటా ఉన్నాడు అంటుంది. ఎందుకంటే ఉపాదాన కారణం సూత్రం కార్యం అంతటా ఉంటుంది. పరమాత్మ నిమిత్త కారణమే కాదు, ఉపాదాన కారణం కూడా. కాబట్టి ఉపాదాన కారణంగా జగత్తు అంతటా ఉంటాడు అంటే అంతర్యామిగా ఉంటాడు. అంతటా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? నీలో కూడా ఉన్నాడు. సో అంతటా ఉంటే నీలో కూడా ఉన్నాడు అంటే నువ్వెవరు? ఆ పరమాత్మే. ఆ విధంగా జీవాత్మ పరమాత్మ ఐక్యం తెలుసుకోవటం ఒక పద్ధతి. ఎవరైతే ఈ క్షేత్రజ్ఞ జ్ఞానం తెలుసుకుంటారో ఆ జ్ఞానం ఉత్తమమైనది, అతను జ్ఞాని అని చెప్పాడు. 4వ శ్లోకంలో తను ఏ విషయాలు వివరించబోతున్నాడో
ముందు హైలైట్ చేస్తాడు. దీన్ని సంగ్రహ శ్లోకం అంటారు. అసలు కృష్ణ పరమాత్మ టీచింగ్ మెథడాలజీ అది అని మనం పదే పదే చూస్తున్నాం. వార్తలు మొదలెట్టే ముందు విశేషాలు అని చెప్పి విశేషాలన్నీ చెప్పాక వార్తలు ముగించే ముందు విశేషాలు మళ్ళీ ఒకసారి అని చెప్తారు. అలాగే కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో మొత్తం గీత సారం అంతా చెప్పి 3 నుంచి 17 వరకు దాని విస్తారంగా చెప్పి మళ్ళీ 18లో ముగించే ముందు గీత సారం మళ్ళీ చెప్పాడు. ఇక్కడ కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగం అని దీని టైటిల్ అని చూసాం. దానికి కారణం భగవాను వాచ మొదలయ్యాక మొట్టమొదటి శ్లోకంలోనే ఈ క్షేత్రజ్ఞం పదాలు వచ్చాయి. అందువల్ల ఈ అధ్యాయానికి ఈ పేరు వచ్చిందని కూడా చూసాం. కొన్ని భగవద్గీత పుస్తకాల్లో మొదటి శ్లోకం లేదు అని కూడా చూసాం. అందువల్ల ఈ శ్లోకం ఈ అధ్యాయంలో ఏ విషయాలు రాబోతున్నాయి అనేది పరిచయం చేస్తోంది. అది 4వ శ్లోకంలో చూసాం. ఎత్తత్ క్షేత్రం అంటే ఏమిటో వివరంగా చెప్తాను అన్నాడు. తత్క్షేత్రం అంటే క్షేత్రం అంటే ఏమిటో చెప్తాను. ఒకటి యాచ్చ యదృచ్ఛ దాని స్వరూపం చెప్తాను. ప్రపంచానికి 5 అంశాలు ఉంటాయని చూసాం. అవి దృశ్యత్వం, భౌతికత్వం, సగుణత్వం, సవికారత్వం, ఆగమాపాయత్వం. తర్వాత యద్వికారి దానిలో ఉన్న కారణాలు ఏమిటి అవి చెప్తానన్నాడు. యతశ్చ యత్ ఏ కారణం నుంచి ఏ కార్యం వచ్చిందో వివరంగా చెప్తాను అన్నాడు. తర్వాత 5వ శ్లోకంలో ఈ క్షేత్రజ్ఞ యోగం గురించి ఎందుకు నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకోవాలంటే ముందు దాని మీద శ్రద్ధ ఏర్పడాలి అంటే దాని విశేషం తెలియాలి. అందువల్ల 5వ శ్లోకంలో ఈ క్షేత్రజ్ఞ విభాగం గురించి మన ప్రస్థానత్రయంలో వస్తుంది అని చెప్పాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దాని సారం అది. ప్రస్థానత్రయంలో వస్తుంది. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. భగవద్గీతను స్మృతి గ్రంథం అంటారు, ఉపనిషత్తులను శృతి గ్రంథాలు అంటారు, బ్రహ్మసూత్రాలని న్యాయ గ్రంథం అంటారు. ఈ మూడింటిలోనూ చర్చించేది ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం. వీటన్నింటి సారాంశం ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర. దీన్ని గతి సామాన్య దర్శనం అంటారు. ఉపనిషత్తుల స్మృతి గ్రంథాల సారాంశం ఏమిటి అంటే అన్నింటిలోనూ ఒకటే సారాంశం ఉంది. చెప్పే పద్ధతి వేరే ఉంటుంది, దానికి వాడే న్యాయాలు వేరే ఉంటాయి. ఒక ఉపనిషత్తు జీవాత్మ నుంచి మొదలెట్టి పరమాత్మ ఐక్యం చెప్తుంది. ఇంకొక ఉపనిషత్తు పరమాత్మతో మొదలెట్టి జీవాత్మతో ఎలా ఐక్యమో చెప్తుంది. ఎలా చెప్పినా అంశం ఒకటే. అందువల్ల ఈ మూడింటిలోనూ వీటి గురించి చెప్పబడింది అన్నాడు. ఏ పదం దేనికి వర్తిస్తుందో చూస్తే ముందు ఛందోబి చూద్దాం. ఛందోబిర్ వివిధై పృథక్. ఛందస్సు అంటే వేద మంత్రాలు. సో వేద మంత్రాల్లో ఈ 2 కీర్తించబడ్డాయి. ఎలా కీర్తించబడ్డాయి? పృథక్, వేరువేరుగా కీర్తించబడ్డాయి. ఇదం అని మనం కలుపుకున్నాం. అంటే క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞం వేరు. అవి 2 వేరువేరుగా ఉన్నాయని చెప్పాక వాటి ఐక్యం గురించి చెప్తాయి. కాబట్టి రెండింటి గురించి వేదాల్లో వచ్చింది. వేదాల్లో అంటే ముఖ్యంగా వేదాంతంలో వచ్చింది అని మనం కలుపుకోవాలి. రుచిబిర్ బహుదా గీతం. ఋషులందరూ ఈ వేదాల్లో చెప్పబడిన వాటిని వారి శాస్త్రాల్లో అనేకంగా కీర్తించారు. అంటే స్మృతి గ్రంథాలు వస్తాయి. స్మృతి అంటే శృతిలో విన్నదాని నుంచి, వారి స్మృతి నుంచి దాన్ని వారి పద్ధతిలో వివరించుకు రావటం. దాని తర్వాత బ్రహ్మసూత్ర పదైశ్చైవ. బ్రహ్మసూత్రాల్లో కూడా ఇదే విషయం వస్తుంది. బ్రహ్మసూత్రాల్లో స్మృతి గ్రంథంలోను శృతి గ్రంథంలోను చెప్పబడిన అంశాలను తీసుకుని ఒక్కొక్క అంశంగా అందులో కనిపించిన భేదాలను పారద్రోలుతూ వేదాంత సారం అంటే బ్రహ్మజ్ఞానం. అది వేదాల్లోనే తెలుసుకోవాలి, గురువు ద్వారానే తెలుసుకోవాలి. అందులో చెప్తున్నది ఐక్యమే, భేదం లేదు అని కొన్ని విషయాలు అక్కడ చర్చిస్తారు. సో వీటన్నింటిలోనూ చర్చించారు అని చెప్తున్నాడు. హేతుమద్భిః. బ్రహ్మసూత్రాలు తర్కంతో నిండి ఉన్నాయి. వినిశ్చితైః
ఆ తర్కం వల్ల ఏమవుతుంది? సంగ్రహంగా, నిశ్చయంగా, తార్కికంగా అవి నిరూపింపబడతాయి. ఇక్కడి వరకు ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు 6వ శ్లోకాన్ని చూద్దాం. మహాభూత్యానహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. దీని అర్థంలోకి వెళ్లే ముందు మనం కొంచెం స్పేడ్ వర్క్ చేయాలి. 7వ అధ్యాయంలో ప్రకృతి పురుషుడు అని చెప్పిన దాన్నే ఇక్కడ క్షేత్రం క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు. అక్కడ ప్రకృతి తనను తాను 8గా విభజించుకుని సృష్టి చేసింది అని చెప్పాడు. వీటంతటా అంతర్యామిగా ఉన్నది పురుషుడు అని కూడా అందులో చూసాం. అక్కడ ఆ శ్లోకాలను చూసే ముందు మనం సాంఖ్య దర్శనంలోంచి సృష్టి ప్రకరణం గురించి అరువు తెచ్చుకున్నాము. మళ్ళీ ఒకసారి ఆ సాంఖ్య దర్శనం టేబుల్ చూస్తే సాంఖ్య దర్శనం 24 తత్వాలు ఉన్నాయి అంటుంది. వాళ్ళకి మూల కారణం అవ్యక్తం లేదా ప్రకృతి. ప్రకృతి మూల కారణం కాబట్టి దాన్ని మూల ప్రకృతి అని కూడా అంటారు. అది ఒకటి, అది మొదటి కారణం. ఒకటి అంటే మొదటి కారణం. దాని నుంచి మహత్ వచ్చింది అంటారు, అది కూడా ఒక కారణం. దాని నుంచి అహంకారం వచ్చింది అంటారు, అది ఒకటి. అహంకారం నుంచి ఏకంగా 16 వచ్చాయి. అవేంటి? మనసు, 10 ఇంద్రియాలు. 10 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత 5 సూక్ష్మభూతాలు. సో 10 ఇంద్రియాలు ప్లస్ 5 సూక్ష్మభూతాలు 15, ఒక మనసు 16 వచ్చాయి. 5 సూక్ష్మభూతాల నుంచి 5 స్థూల భూతాలు వచ్చాయి, అవి 5. ఇంతకు ముందు చూసిన వాటి టోటల్ చూస్తే అవ్యక్తం 1, మహత్ 1, అహంకారం 1, 3 అయ్యాయి. అహంకారం నుంచి 16 వచ్చాయి, 3, 16, 19. సూక్ష్మభూతాల నుంచి స్థూల భూతాలు వచ్చాయి, అవి 5, 24. సో సాంఖ్య దర్శనం 24ని చెప్తే ఇందులో ఎన్ని కారణాలు ఎన్ని కార్యాలు అని చూస్తే దాని నుంచి ఏదైనా పుడితే దాన్ని కారణం అంటాం. ఆ కార్యం నుంచి ఏది రాకపోతే అది కార్యమే అవుతుంది, కారణం అవదు. ఈ సూత్రం ప్రకారం తీసుకుంటే మూల ప్రకృతి ఒక కారణం. ఎందుకంటే మూల ప్రకృతి నుంచి మహత్ వచ్చింది. మహత్ అప్పుడు కార్యమైంది, కానీ మహత్ నుంచి అహంకారం వచ్చింది కాబట్టి మహత్ కూడా కారణమే. అహంకారం నుంచి 16 వచ్చాయన్నాం, సో అహంకారం కూడా కారణమే. ఈ 16 కారణాలు కాదు. మనస్సు నుంచి ఏమీ రాలేదు, 10 ఇంద్రియాల నుంచి ఏమీ రాలేదు, 5 సూక్ష్మభూతాల నుంచే 5 స్థూల భూతాలు వచ్చాయి. అంటే ఇప్పుడు కారణాలని మాత్రం మళ్ళీ ఏరితే మూల ప్రకృతి, మహత్, అహంకారం, 5 సూక్ష్మభూతాలు, మొత్తం 8. 24లో 8 తీస్తే 16 మిగులుతాయి. ఆ 16 కార్యాలు మాత్రమే, కారణం కాదు. ఎందుకంటే ఇందాక చూసినట్టుగా మనసు నుంచి ఏమీ రాలేదు, 10 ఇంద్రియాల నుంచి ఏమీ రాలేదు, 5 స్థూల భూతాల నుంచి కూడా ఏమీ రాలేదు. 1 + 10 + 5 = 16. కానీ వీటిని ఇదే మాటలతో కృష్ణ పరమాత్మ వాడలేదు. 7వ అధ్యాయంలోని 4వ శ్లోకం ఒకసారి చూద్దాం. భూమిరాపో నలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. ఆ 8ని వెనక నుంచి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. భూమిరాపో నలో వాయుః కం. భూమి, ఆపః, అనలః, వాయుః, ఖం. భూమి అంటే పృథివీ, ఆపః అంటే జలం, అనలః అంటే అగ్ని, వాయువు అంటే వాయువు, ఖం అంటే ఆకాశం. మామూలుగా పంచభూతాల సృష్టి గురించి చెప్పేటప్పుడు అటు నుంచి వస్తాం, అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ. ఇక్కడ వెనక నుంచి చెప్తున్నాడని చూసాం. అలాగే మొదటి 3 మనం ఏమని చూసాం? వాటిని మూల ప్రకృతి, మహత్, అహంకారం అన్నాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి అంటే అహంకారం, మహత్, మూల ప్రకృతి. కానీ కృష్ణ పరమాత్మ ఆ పదాలే వాడలేదు. కృష్ణ పరమాత్మ వాడిన పదాలు మనః, బుద్ధి, అహంకార అన్నాడు.
మనః అంటే అహంకారంగా తీసుకోవాలి, బుద్ధి అంటే మహత్తుగా తీసుకోవాలి, అహంకారం అంటే మూల ప్రకృతి లేదా అవ్యక్తంగా తీసుకోవాలి. అలా ఎందుకు తీసుకోవాలి అనే వివరాల్లోకి మనం వెళ్ళాం. ఇది గుర్తుంచుకోవాలి. వీటి గురించి ఇలా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో ఏమని చెప్పాడు మళ్ళీ ఓసారి శ్లోకం చూస్తే, మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. ముందు ఈ ఆర్డర్లో ఈ పదాలు చూద్దాం. మహాభూతాన్ని అంటే పంచమహాభూతాలు, అహంకారః, బుద్ధి, అవ్యక్తం, ఇంద్రియాణి దశ, ఏకం, పంచ ఇంద్రియ గోచరాః అన్నాడు. సో సాంఖ్య దర్శనంలో మనం చూసిన ఫస్ట్ ఏమిటి? అవ్యక్తం లేదా మూల ప్రకృతి. ఇక్కడ అవ్యక్తాన్ని అవ్యక్తం అనే అన్నాడు. రెండోది మహత్తు, మహత్తుని బుద్ధి అన్నాడని తీసుకోవాలి. తర్వాత అహంకార అనే అన్నాడు. కాకపోతే దీన్ని సమష్టి అహంకారంగా తీసుకోవాలి, వ్యష్టి అహంకారం కాదు. సో మొదటి మూడు వచ్చాయి. మళ్ళీ చూస్తే అవి అవ్యక్తం, బుద్ధి, అహంకారం. వాటి నుంచి మహాభూతాన్ని అంటే పంచభూతాలు వచ్చాయి. దశ ఇంద్రియాని 10 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు వచ్చాయి. ఏకం అంటే సమష్టి మనసు వచ్చింది. సో మనం అంత ముందు కూడా చూసాం, అహంకారం నుంచి 16 వచ్చాయని. అది ఏకం అంటే మనసు, దశ ఇంద్రియాని, మహాభూతాని ఈ 16 వచ్చాయి. అవి కాక పంచచేంద్రియ గోచర పంచస్థూల భూతాలు కూడా వచ్చాయి అన్నాడు. అంటే ఇక్కడ 24 చెప్పాడు. అవి మళ్ళీ చూస్తే అవ్యక్తం, బుద్ధి, అహంకారం, ఏకం అంటే మనసు, దశ ఇంద్రియాని, మహాభూతాని, పంచ స్థూల భూతాలు. అక్కడ మహాభూతాన్ని అన్నాడు మొదటి లైన్లో. రెండవ లైన్లో పంచచ ఇంద్రియ గోచరాహ అన్నాడు. ఇంద్రియ గోచర భూతాలు. సో మొదటిది సూక్ష్మభూతాలు, ఆ సూక్ష్మభూతాల నుంచి పంచ స్థూల భూతాలు వచ్చాయని చూసాం. సో ఈ శ్లోకంలో 24 గురించి చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ విభజనలు అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా సృష్టి ప్రకరణ గురించి చూసినప్పుడు మీరు 10 ఉపనిషత్తులు నేర్చుకున్నా 10 ఉపనిషత్తుల్లోనూ ఒక్కలాగే రాదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా వస్తుంది. ముఖ్యంగా సృష్టి ప్రకరణ అనగానే చెప్పేది తైత్రీయోపనిషత్తు. అందులో చాలా స్పష్టంగా ఉంటుంది ఏ ఆర్డర్లో వచ్చింది అన్నది. తస్మాద్వా ఏతస్మా ఆత్మనః ఆకాశ సంభూతః ఆకాశాద్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అభ్య పృథివీ పృథివ్యాం ఓషధీభ్యః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః అని వస్తుంది. అంటే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని సూచించే ఏకాత్మ నుంచే ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి చెట్లు, చెట్ల నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు వచ్చాడని వస్తుంది. ఇంత స్పష్టంగా వేరే వాటిల్లో ఉండదు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్ని రకాలుగా ఎందుకు ఉంటుంది? ఇంత ముందే గతి సామాన్య దర్శనం అని చూసాం. శాస్త్రం చెప్పేదంతా ఒకటే సారం అని. అలాంటప్పుడు ఇందులో ఎందుకు ఇంత భిన్నత్వం ఉంది అంటే, ఎలాగూ సృష్టిని తర్వాత కొట్టివేస్తుంది శాస్త్రం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః వేదాంత సారం అని చూసాం. అంటే దాని అర్థం ఏంటి? జగత్తుని మిథ్యగా కొట్టివేస్తుంది. మిథ్యగా కొట్టివేసే జగత్తు గురించి ఎలా చెప్తే మాత్రం ఏమిటి అని ఒక సూత్రం. తర్వాత ఈ క్లాసిఫికేషన్ కూడా అనేక రకాలుగా చేయవచ్చు. ఇప్పుడు స్వామీజీ బోధకి ఎంతమంది వచ్చారు అంటే రకరకాలుగా చెప్తారు. కొంతమంది స్త్రీ పురుషుల పరంగా చెప్పి స్త్రీలు ఎక్కువ ఉన్నారు, పురుషులు తక్కువ ఉన్నారంటారు. వయస్సు పరంగా చూస్తే పెద్దవారు ఎక్కువ ఉన్నారు, చిన్నవారు తక్కువ ఉన్నారంటారు. అలా రకరకాలుగా విభజన అవుతుంది. అదే మన సబ్జెక్టు పరంగా తీసుకుంటే ఫిజిక్స్ తీసుకోండి, దానిలో హీట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అలా విభజనలు వస్తాయి. ఆ విధంగా మనకున్న 12 దార్శనికులు
వారికి అనువుగా జగత్తును విభజించారు. మాండూక్యోపనిషత్తులో ఒక్కొక్కళ్ళు ఎలా జగత్తును చూశారో చాలా వివరంగా వస్తుంది. అందులో ఈ 24 తత్వాల గురించింది కూడా వస్తుంది. సాంఖ్య దర్శనం గురించి వస్తుంది. 25 తత్వాలన్నారు ఇంకొకళ్ళు అని వస్తుంది. వైశేషిక దార్శనికులు 7 తత్వాలుగా విభజిస్తే న్యాయ దార్శనికులు 17 తత్వాలుగా విభజిస్తారు. సో అందరూ ఒకలాగా చెప్పరు. మనకి ఇక్కడ సాంఖ్య దర్శనం కొంతవరకు సరిపోతుంది కాబట్టి కృష్ణ పరమాత్మ దాన్ని తీసుకున్నాడు కాబట్టి మనం కూడా దాని నుంచి చెప్తాం. ఇప్పుడు ఈ భగవద్గీతలో సాంఖ్య నుంచి తాత్కాలికంగా తీసుకున్నారు, అంటే 24 తత్వాలను తీసుకున్నారు. అత 24 తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామి. అందువల్ల ఇదే పద్ధతిలో విభజించాలి అనే నియమం లేదు, వీలు తగ్గినట్టుగా విభజించవచ్చు. సాంఖ్య దర్శనంలోని 24 తత్వాలు మనం ఆల్రెడీ చూసాం. అయినా ఈ నేపథ్యంతో ఈ శ్లోకంలోని పదాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి అన్నిసార్లు చెప్పడం అవుతుంది. అవ్యక్తం అంటే అవ్యక్తంగా ఉన్న ప్రకృతి ఒకటి. బుద్ధి మహత్ తత్వం, ఇది మొదటి దశ, అదొకటి. అహంకార సమష్టి అహంకారం, ఇది రెండవ దశ, ఇది ఒకటి ఉంది. అహంకారం నుంచి 16 తత్వాలు వచ్చాయి. ఏమిటవి? మహాభూతాని. 7వ అధ్యాయంలో 5 భూతాల పేర్లు చెప్పాడు, భూమి నుంచి చెప్పాడు. మనం ఇప్పుడు ఆకాశం నుంచి చూస్తే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ అంటే పంచభూతాలు, అంటే సంఖ్య 5. దశ ఇంద్రియాని, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10. ఏకం సమష్టి మనసు 1. ఇందులో 5 + 5 + 5 + 1 16 తత్వాలు వస్తాయి. ఇది 3వ దశ. పంచచేంద్రియ గోచరాహ, ఇంద్రియ గోచరమైనవి 5, అంటే పంచ స్థూల భూతాలు, ఇది 4వ దశ. ఇవి 5. ఇప్పుడు ఇవన్నీ కలిపితే 24 తత్వాలు అవుతాయి. ఇవన్నీ క్షేత్రం కిందికే వస్తాయి, ఇంకా క్షేత్రజ్ఞుడు రాలేదు ఇందులో. ఇంతేకాదు ఈ 24 తత్వాలు నిరంతరం మార్పుకి లోనవుతూ ఉంటాయి. అవి ఒకదానితోటి కలవటం వల్ల, వాటికి మార్పు ఉండటం వల్ల అనేక గుణాలు ఏర్పడతాయి. వీటిని వికారాలు అంటారు. ముందు శ్లోకంలో యద్వికారి యతశ్చయత్ అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు కారణాలు చూసాం, తర్వాత శ్లోకంలో కార్యాలు చూస్తాం. ఇప్పుడు 7. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇప్పుడు 24 తత్వాలున్న బాహ్య ప్రపంచాన్ని చూస్తాం. ఆ బాహ్య ప్రపంచంలో మన స్థూల శరీరం కూడా వస్తుంది, ఎందుకంటే స్థూల శరీరం పాంచభౌతికం. అలాగే మన మనసు కూడా వస్తుంది. మనసు సూక్ష్మ పంచభూతాల నుంచి వచ్చింది. అంటే అంత ముందు చూసినట్టుగా క్షేత్రంలోకి ఈ బాహ్య ప్రపంచం, శరీరం, మనసు వస్తాయి. అసలు ఈ 13వ అధ్యాయం చెప్పడానికి కారణమే శరీరం, మనసు కూడా బాహ్య ప్రపంచంలోకి వస్తాయి, అనాత్మలోకి వస్తాయి అనే అంశాన్ని మనకి ఎక్కించటానికి అని కూడా చూసాం. జగత్తు అంటే బాహ్యంగా కనిపిస్తోంది కాబట్టి అది ఆబ్జెక్టు, అది జడం అని మనకి తెలుస్తోంది. కానీ మనం శరీరం, మనస్సులతో మమేకం చెందుతున్నాం. నేను ఎవరు తెలుసుకోవాలి అంటే నాకు ఆబ్జెక్ట్గా కనిపిస్తున్నది ఏది నేను కాదు అనే సూత్రం ద్వారా సింపుల్గా తెలుసుకోవచ్చు. జగత్తు నాకు కనిపిస్తోంది, నాకు అనుభవంలోకి వస్తుంది కాబట్టి జగత్తు నేను కాదు, అక్కడ ఏ సమస్య లేదు. శరీరం నేను అనుకోవటం వల్ల సమస్య వస్తుంది. మనం వేదాంతానికి రాకముందు నేను ఎవరు అంటే నేను శరీరం అనే ఉద్దేశంతో వస్తామని చూసాం. కాబట్టి శరీరానికి ఉన్న వయస్సు, శరీరానికి ఉన్న బరువు, శరీరానికి ఉన్న లక్షణాలన్నీ నావి అని అనుకుంటాం. తర్వాత మనసుతో మమేకం చెందుతాము. కానీ శరీరం గురించి మనకి తెలుస్తోంది. శరీరానికి దెబ్బ తగిలితే తెలుస్తోంది, శరీరానికి మార్పులు వస్తే తెలుస్తోంది, శరీరానికి అనారోగ్యం వస్తే తెలుస్తోంది. అది తెలుస్తోంది, మనకు అనుభవంలోకి వస్తోంది అంటే శరీరం నేను కాదు. అలాగే మనసు, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది, ఎగిరి గంతేయాలని ఉంది అని తెలుస్తోంది, నాకు బాధగా ఉంది, బోరున ఏడవాలని ఉంది అని తెలుస్తోంది.
ఎవరో నన్ను ఏదో అన్నారు, నాకు కోపం వచ్చింది అని తెలుస్తుంది. ఎవరో మెచ్చుకున్నారు, నేను మురిసిపోతున్నాను అని తెలుస్తుంది. అంటే నేను మనసు కాదు. సో జగత్తు, శరీరం, మనసు 3 నేను కాదు. ఒక స్వామీజీకి ఒక ఆవిడ నన్ను వాళ్ళు ఇలా అన్నారు, నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత నన్ను నేను తిప్పుకున్నాను అని ఆయన ఉత్తరం రాస్తే ఆ స్వామీజీ ఆవిడ రాసినవన్నీ అండర్లైన్ చేసి, వాళ్ళు నిన్ను ఇలా అన్నారు, నీకు అది తెలిసింది. వాళ్ళు అలా అన్నారు, అది నీకు తెలిసింది. నీకు చాలా కోపం వచ్చింది, అది నీకు తెలిసింది. అంటే ఇవేవి నువ్వు కాదు. అంటే నీ మనసు నువ్వు కాదు, అది నీ మనసు. నీ స్కూటర్ ఎలా నువ్వు కాదో అలా నువ్వు వాడే మనసు కూడా నువ్వు కాదు. కాబట్టి మనసుకు వచ్చిన బాధను నీకు ఆపాదించుకుని నువ్వు బాధపడకు. నువ్వు సాక్షిభూతంగా చూస్తున్న చైతన్యానివి అని వివరిస్తారు అక్కడ. సో చైతన్యం అంటే జగత్తును, శరీరాన్ని, మనసును సాక్షిభూతంగా చూసేది అని చూసాం. కాకపోతే ఈ మూడింటిలో మనసుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత? మనసు జడం అయినా కూడా దానికి చైతన్యాన్ని ప్రతిబింబింపచేసే ప్రత్యేకమైన శక్తి ఉంది. మనం ఓసి, ఆర్సి, ఆర్ఎం అనే పదాలంత ముందు క్లాస్లో చూసాం. ఓసి అంటే చైతన్యం, ఆర్ఎం అంటే రిఫ్లెక్టింగ్ మీడియం మనసు, ఆర్సి అంటే మనసులో ప్రతిబింబింపబడిన చిదాభాస. సో మనసుకి చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే శక్తి ఉంది. మామూలుగా చెప్పాలంటే ఆ ప్రతిబింబింపబడిన చైతన్యాన్ని ప్రతిబింబ చైతన్యం లేదా చిదాభాస అని అంటారు. ఉదాహరణకి విద్యుత్ శక్తి నీటి మీద ప్రసరించిన కాంతినివ్వదు, కానీ ఒక బల్బు యొక్క ఫిలమెంట్లో ప్రసరిస్తే ఆ బల్బు వెలుగుతుంది. అంటే నీటికి వెలిగే శక్తి లేదు, బల్బు యొక్క ఫిలమెంట్కు ఉంది. అంటే మామూలు భాషలో చెప్పాలంటే మనసు చైతన్యాన్ని తనలో ప్రతిబింబింపజేస్తుంది. చైతన్యాన్ని చిత్తని, ప్రతిబింబాన్ని చిదాభాస అని అంటారు. నా ఎదురుకుండా ఉన్న ఈ బల్లలో మనసు లేదు కాబట్టి అది చైతన్యాన్ని ప్రతిబింబింపజేయలేదు. అందులో చైతన్యం మాత్రమే ఉంటుంది, ప్రతిబింబ చైతన్యం ఉండదు. మనకి ప్రతిబింబ చైతన్యం కూడా ఉంటుంది, ఎందుకంటే మనసుకి ఆ శక్తి ఉంది కాబట్టి. దీనికి ఇంకొక ఉదాహరణ చూద్దాం. పైన ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, మీ చేతిలో అద్దం ఉంది. ఈ అద్దం పైన ఉన్న సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని ఒక గోడ మీద చూపించగలదు. అద్దానికి స్వతహాగా ప్రకాశత్వం లేదు, కానీ అది ప్రకాశాన్ని సూర్యుని నుంచి అరువు తెచ్చుకుని ఆ అరువు తెచ్చుకున్న ప్రకాశకత్వంతో తాను మళ్ళీ ప్రతిబింబింపజేస్తోంది. అంటే ఆ ప్రతిబింబించే శక్తి ఆగంతుకం, స్వతహాగా లేదు. ఇప్పుడు మనసుకి ఇదే సూత్రాన్ని అన్వయిస్తే చైతన్యం సూర్యుడు, మనసు అద్దం. అద్దం ఒక ప్రతిబింబాన్ని చూపించినట్టుగా మనసు ఒక ప్రతిబింబాన్ని చూపిస్తోంది. అసలు చైతన్యాన్ని బింబ చైతన్యం అంటే మనసు ప్రతిబింబించిన చైతన్యాన్ని ప్రతిబింబ చైతన్యం అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే చైతన్యాన్ని చిత్తని, ప్రతిబింబ చైతన్యాన్ని చిదాభాస అంటారని చూసాం. ఈ ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ప్రతిబింబ మాధ్యమం ఎక్కడ ఉంటే అక్కడ ఏర్పడుతుంది. ప్రతిబింబ మాధ్యమం అయిన మనసు క్షేత్రంలోకి వస్తుంది. అందువల్ల ప్రతిబింబం కూడా క్షేత్రంలోకే రావాలి. గుర్తుంచుకోండి, చైతన్యం క్షేత్రంలోకి రాదు, ప్రతిబింబ చైతన్యం మాత్రమే వస్తుంది. సంఘాతం అంటే శరీరం, మనసు, ఇంద్రియాల కలయిక. చేతన అంటే అరువు తెచ్చుకున్న చైతన్యం వల్ల మనసు బాహ్య ప్రపంచాన్ని అనుభవించి ఆ ప్రపంచాన్ని 2 తెగల కింద విభజిస్తుంది. సో సంఘాత చేతన అంటే అది బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్. ఇచ్ఛా, ద్వేష, ఆ 2 తెగలు ఏమిటో కొన్ని ఇచ్చాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. మొదటి జంట ఇచ్ఛా ద్వేష, రాగద్వేషాలు. ఇచ్ఛ అంటే రాగం, ప్రపంచంలో ఒక భాగం మీద రాగం కలిగి ఉండటం. ఇది దేని పని? మనసు చేసే గారడి. మనసు ఎలా చేస్తుంది అంటే అరువు తెచ్చుకున్న చైతన్యం వల్ల. నాణానికి ఒకవైపు రాగం ఉంటే ఇంకొక వైపు ద్వేషం ఉంటుంది. ప్రపంచాన్ని 2గా చేసి మనసు మనని ఆట ఆడిస్తుంది. మనసుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఎదురుకుండా ఉన్న వస్తువుని
ఉన్నది ఉన్నట్టుగా చూపించకుండా దానికి రంగులు పులిమి చూపిస్తుంది. ఇంగ్లీష్ పోయట్ మిల్టన్ అంటాడు, ద మైండ్ ఈజ్ ఇట్స్ ప్లేస్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ ఏ హెల్ ఆఫ్ హెవెన్. అంటే మనసు ఎంత గొప్పది అంటే అది నరకాన్ని స్వర్గంగా మార్చగలదు, స్వర్గాన్ని నరకంగా మార్చగలదు అని. మనసు చాలా తెలివైనది, చాలా హుషారైనది, శక్తివంతమైనది. మనం మనసు మాట వినదు అని అనుకుంటాం, కానీ దాన్ని బుజ్జగించుకుంటే వింటుంది. రాబోయే అంశంలో అది ఎలాగో వివరంగా చూస్తాం. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఈశ్వర సృష్టిని జీవ సృష్టి చేస్తుంది మనసు. అంటే ఏమిటి? ఇది చాలాసార్లు చూసాం. ఈశ్వరుడు సృష్టించిన జగత్తుని ఉన్నదున్నట్టుగా చూస్తే, అంటే దానికి ఏ రంగులు పులమకుండా చూస్తే అది ఈశ్వర సృష్టి అవుతుంది. ఈశ్వరుడు సృష్టించిన ఆ సృష్టిని మనం ఇది నాకు బాగుంది, ఇది నాకు బాలేదు, ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అనే స్టాంపులు వేసి చూస్తాం. ఎప్పుడైతే ఈశ్వర సృష్టిని జీవ సృష్టిగా మారుస్తామో అప్పుడే మనం సంసారంలో పడతాము. ఎందువల్ల అంటే మనకి కొంతమందిని చూస్తే విపరీతమైన ప్రేమ పుడుతుంది. ఆ విధంగా మనసు భగవంతుడు సృష్టించిన జగత్తుని ఉన్నదున్నట్టుగా చూపించకుండా రెండు తెగలుగా విభజించి చూపిస్తుంది. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుంది అంటారు. అదే ఇంగ్లీష్లో పాజిటివ్గా చూస్తే బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. అంటే లోకాన్ని మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. ఉన్నదున్నట్టుగా చూడకుండా మన కోణంలోంచి చూస్తాం. సో మన కోణంలోంచి చూడటం వల్ల ఇచ్ఛాద్వేష అనే పదాలు వచ్చాయి. సుఖం దుఃఖం, ఎప్పుడైతే మనం రాగద్వేషాలనే కళ్ళజోడుతో చూస్తామో మనకి దానికి తగ్గట్టుగా సుఖం దుఃఖం కలుగుతాయి. మనం కోరుకున్న ప్రపంచం, మనం ద్వేషించే ప్రపంచం రెండింటినీ ఇస్తాయి. అంటే కోరుకున్నది రాగము సుఖం దుఃఖం ఇస్తుంది, ద్వేషము సుఖం దుఃఖం ఇస్తుంది. అది ఎలా అంటారా? ముందే చూసినట్టుగా వస్తువులకు స్వతహాగా సుఖం గాని దుఃఖం గాని కలిగించే లక్షణాలు లేవు. వాటికి మనం పులిమిన రంగులు ఇస్తున్నాయి. అదెలా అంటే మనం కోరుకున్న వస్తువు పొందితే ఆనందం కలుగుతుంది, అది మన నుంచి దూరం అయితే దుఃఖం కలుగుతుంది. అది సహజమే కదా. ఏదైతే మన దగ్గర ఉంటే మనకు ఆనందాన్ని ఇస్తుందో అది దూరం అయితే దుఃఖాన్ని ఇస్తుంది. నిజంగా దూరం అవని అవసరం లేదు, దూరం అవుతుందేమో అన్న బాధే దుఃఖాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పుట్టింది ఆ ఆలోచన నుంచే కదా. భీష్మద్రోణుల మీద అర్జునునికి ఉన్న రాగం వల్ల వారు మరణిస్తే ఎలా అనే దుఃఖం చోటు చేసుకుంది. అది మోహానికి దారితీసింది. అందువల్ల మనకి ఏదైనా సంతోషం ఇచ్చే వస్తువు ఉంటే దాన్ని దూరం చేసుకుంటామనే భయంతోనే మనకి దుఃఖం ఏర్పడుతుంది. అదేవిధంగా మనం ద్వేషించే వస్తువు విషయం తీసుకోండి, దీనికి భిన్నంగా జరుగుతుంది. అంటే మనం ద్వేషించే వస్తువు మనకు దగ్గరగా వస్తే దుఃఖం కలుగుతుంది, అది మన నుంచి దూరం అయితే ఆనందం కలుగుతుంది. అంటే రాగద్వేషాలు కలిగించే రెండు సుఖ దుఃఖాలు రెండింటినీ ఇస్తాయి. అందువల్లనే దీన్ని ఇలా వర్ణించారు ఎవరో. కొంతమంది మన దగ్గరికి వచ్చి ఆనందం కలిగిస్తే కొంతమంది మన దగ్గర నుంచి వెళ్ళి ఆనందం కలిగిస్తారు. ఆ విధంగా అందరూ ఆనందాన్ని కలిగిస్తారు. చూడండి ఎంత పాజిటివ్ థింకింగ్. అంటే ఏ విషయమైనా మన చేతిలో ఉంది. నేను ఇంగ్లీష్లో చెప్తే సమ్ పీపుల్ గివ్ హ్యాపీనెస్ వేర్ ఎవర్ దే గో, సమ్ పీపుల్ గివ్ హ్యాపీనెస్ వెన్ ఎవర్ దే గో. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని వారి వెంట తీసుకెళ్తారు. కొంతమంది వెళ్ళిపోతే అమ్మయ్య వీళ్ళు వెళ్ళిపోయారు అని ఆనందం పడతాం. ఏ విధంగా చూసినా వాళ్ళు మనకి ఆనందాన్ని ఇస్తారు అని అనుకుంటే ఈ రాగద్వేషాలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి? ఈ ఆనందం దుఃఖం అనేది వస్తువుల్లోనూ మనుషుల్లోనూ లేవు. దీనికి ఉదాహరణగా మామిడి పండునే తీసుకోండి. ఇప్పుడు మామిడి పళ్ళ కాలం. మామిడి పండు చూస్తే ప్రాణం కొంతమందికి. ఎంత డయాబెటీస్ ఉందని కంట్రోల్లో ఉన్నా కూడా మామిడి పండును చూసేసరికి ఆ టెంప్టేషన్ ఆపుకోలేక చాలామంది తింటారు. కానీ మీరు నమ్మరు, కొంతమందికి మామిడి పండు అంటే ద్వేషం, అది పడదు, తింటే వాంతి అవుతుంది, నాకు వద్దు అనేవారు కూడా ఉన్నారు. వస్తువులో ఆనందం ఉంటే ఒకటే మామిడి పండు ఒకరికి అంత టెంప్టేషన్ ఎలా కలిగిస్తుంది, ఒకరికి అంత ద్వేషాన్ని ఎలా కలిగిస్తుంది?
అంటే అది ఆ వస్తువులో లేదు, చూసే మనలో ఉంది. పైగా ఒకే వస్తువు మీకు ఇష్టమైనదైనా సరే, ఇష్టం కదా అని ఒక 10 మామిడి పళ్ళు ఒకే రోజు తిన్నారనుకోండి, వాంతి వస్తుంది మళ్ళీ. ఇంకా జీవితంలో మళ్ళీ ఎప్పుడు మామిడి పండు జోలికి వెళ్ళరు. చాలా ఇష్టమైన వస్తువు ఎక్కువగా తింటే విరక్తి కలుగుతుంది. ఆ విధంగా రాగం, ద్వేషం అనే బిరుదులు మనం తగిలించటం వల్ల ఆనందం, దుఃఖం అనే శక్తి వాటికి వస్తున్నది, కానీ నిజంగా వస్తువుల్లో ఏమీ లేదు. వేదాంతం ఈ భేదాన్ని 2 పదాలతో సూచిస్తుంది. ఇప్పుడు నా చేతిలో ఒక పుస్తకం ఉంది. అది ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. దాన్ని పదార్థం అంటారు. కానీ ఆ పుస్తకం మీద నేను రాగద్వేషాలు పెంచుకుంటే ఆ పుస్తకానికి నన్ను బాధించే అవకాశం ఉంది. ఆ పుస్తకం మీద నేను రాగం పెంచుకుంటే దానికి నన్ను ఆనందపరిచే లక్షణం వస్తుంది. లేదా ద్వేషం పెంచుకుంటే దానికి నన్ను బాధించే లక్షణం అలవడు. ఎప్పుడైతే ఈ వస్తువుకి ఇలాంటి లక్షణం ఏర్పడుతుందో అప్పుడే దానిని విషయ అంటుంది వేదాంతం. విషయ అంటే నన్ను బంధించే శక్తి ఉన్న వస్తువు అని అర్థం. అంటే పదార్థం పేరున్న వస్తువు విషయం అయింది. ఆ విధంగా మొత్తం ప్రపంచం ఒక పదార్థం, కానీ నేను దాన్ని విషయంగా మార్చాను. ప్రపంచంలోని పదార్థాలను రాగద్వేషాలనే రంగులతో చూసి నాకు అవి సుఖ దుఃఖాలను కలగజేసేలా చేసుకున్నాను. ఆ విధంగా క్షేత్రంలోకి సంఘాతం, చేతన, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం వస్తాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. ధృతి అంటే దృఢ నిశ్చయం. ఎప్పుడైతే ఒక విషయం మీద రాగం పెంచుకుంటానో దాన్ని ఎలాగోలా పొందడానికి ప్రయత్నిస్తాను. బై హుక్ ఆర్ క్రూక్ అంటారు. ఏదో విధంగా మంచి అవని చెడు అవని. పైగా దీనికి రకరకాల సేయింగ్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అంటారు. అంటే మీరు కావాల్సింది పొందడానికి ఏ పద్ధతి అయినా పాటించవచ్చు, ప్రేమ విషయంలోనూ యుద్ధం విషయంలోనూ అని ఒక సేయింగ్ ఉంది. అంతేకాదు, ఏదైనా మీకు కావాలి అంటే బెగ్, బారో ఆర్ స్టీల్ అంటారు. ఎదుటి వారి నుంచి కోరు, లేదా వారి నుంచి కొన్నాళ్ళకి తాత్కాలికంగా అరువు తీసుకో, లేకపోతే వాళ్ళకి తెలియకుండా దొంగిలించు. ఇలా ఎన్ని రకాలుగానో ఇష్టమైన దాన్ని పొందడానికి మనుషులు పులుముకున్న ప్రావర్బ్స్ ఇవి. ఒక విషయం మీద రాగం పెంచుకుంటే దాన్ని ఎలాగోలా పొందడానికి ప్రయత్నిస్తాము. దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. అది కేవలం ఒక వస్తువు మీద కాదు, అనేక వస్తువుల మీద ఉంటుంది. ఈ దృఢ నిశ్చయంతో వాటిని పొందేదాకా వాటి వెంట పడుతూనే ఉంటాం. అదే దృఢ నిశ్చయంతో మనం ద్వేషించే వస్తువు నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం. మొదటి దాని ప్రవృత్తి మార్గం అంటే దీన్ని నివృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి నివృత్తి హేతుభూత ధృతి. ధృతి అంటే ఇష్టమైన దాని వైపు పరుగులు తీయటం, ఇష్టం లేని దాని నుంచి పారిపోవటం. జీవితం అంతా నిర్ణయాలు తీసుకోవడంతోనే సరిపోతుంది. ఏది కావాలి ఏది వద్దు అని నిర్ణయించుకుని వాటి తగ్గ ప్రయత్నాలు చేయటమే. ఈ ధృతి కూడా క్షేత్రం కిందికే వస్తుంది. 24 తత్వాలు క్షేత్రం అయితే ఇవన్నీ క్షేత్ర వికారాలు, అంటే క్షేత్రం నుంచి పుట్టిన లక్షణాలు. ఏతత్ క్షేత్రం. ఏతత్ అంటే ఈ 24 తత్వాలు. 6వ శ్లోకంలో మనం చూసిన 24 చాలాసార్లు చూసాం కాబట్టి మళ్ళీ చెప్పటం లేదు. అవి క్షేత్రం. సమాసేన సవికారం ఉదాహృతం. దాని యొక్క మార్పులు సంగ్రహంగా చెప్పబడ్డాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. సమాసేన అంటే విస్తారంగా కాదు, సంగ్రహంగా చెప్పాను అని. ఈ శ్లోకంతో కృష్ణ పరమాత్మ క్షేత్రం, క్షేత్రజ్ఞుల విశ్లేషణ ముగించాడు. అంటే 2 నుంచి 7వ శ్లోకం వరకు. కానీ మీరు గమనిస్తే కృష్ణ పరమాత్మ 4వ శ్లోకంలో తను క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుని గురించి కూడా చెప్తానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు వచ్చిన వివరణ అంతా క్షేత్రం గురించే, క్షేత్రజ్ఞుని గురించి రాలేదు. అంటే కృష్ణ పరమాత్మ తన మాటను మర్చిపోయాడా? కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు ఎలా మర్చిపోతాడు? అలా మనం పొరపాటు పడకుండా శంకరాచార్యుల వారు కృష్ణ పరమాత్మ మనసులోని ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. కృష్ణ పరమాత్మ మాట అంటే మాటే. మనం మొదటి శ్లోకంలో ఉపోద్ఘాతంలో చూసినప్పుడు ఏమన్నాం?
క్షేత్రజ్ఞుడు, జ్ఞేయం, పురుషుడు 3 పర్యాయ పదాలను చూసాం. మూడింటి అర్థము చైతన్యతత్వం. అర్జునునికి ఈ విషయం తెలియక వాటిని 3 భిన్న పదాలుగా ఊహించుకుని వాటి గురించి చెప్పమన్నాడు. కొంతమంది అలా వాడుతూ ఉంటారు. నాకు వేదాంతం ఉపనిషత్తులు నేర్చుకోవాలని ఉంది అంటారు. వేదాంతం అన్నా ఉపనిషత్ అన్నా ఒకటే. అంజనం అంటే ఏమిటో నాకు తెలీదా, పసుపులా తెల్లగా ఉంటుంది అన్నట్టు ఎవరు. అంటే వారికి నల్ల రంగు తెలీదు, పసుపు రంగు తెలీదు, తెల్ల రంగు తెలీదు అని దాని అర్థం. కృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞుని గురించి ఇప్పుడు వదిలేసి తర్వాత జ్ఞేయం గురించి చెప్పినప్పుడు, పురుషుని గురించి చెప్పినప్పుడు చెప్తాడు. ఈ విధంగా క్షేత్రజ్ఞుల విషయం ముగించి 3వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మనం 3వ అంశంలోకి అడుగు పెట్టబోయే ముందు క్షేత్రజ్ఞుల గురించి వివరంగా చెప్తాను అని అన్నాక కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో ఒకసారి మనం టూకీగా చూద్దాం. వివరంగా చెప్తాను అన్నాక ముందు క్షేత్రంలో ఉన్న 24 తత్వాలు చెప్పాడు. అవి అవ్యక్తం, మహతు, అహంకారం, మనసు, 10 ఇంద్రియాలు, 5 సూక్ష్మభూతాలు, 5 స్థూల భూతాలు. తర్వాత కార్యకారణ సంఘాతంలోని మనస్సు వల్ల వచ్చే వికారాల గురించి చెప్పాడు. మనస్సుకి ఇచ్ఛాద్వేషం అనే అంశం ఉంది, అంటే రాగద్వేషాలు ఉన్నాయి. మనస్సుకున్న రాగద్వేషాల వల్ల సుఖం దుఃఖం కలుగుతాయి. తర్వాత ఈ మనస్సు ఈ రాగద్వేషాలను ఎంతగా పెంచుకుంటుందంటే రాగం ఉన్న వైపు పరుగులు తీస్తుంది, ద్వేషం ఉన్న దాని నుంచి పారిపోయేలాగా చేస్తుంది. ఇది క్షేత్రం అంటే అని చెప్పాడు. ఇదంతా వివరంగా చెప్పాను అన్నాడు. క్షేత్రజ్ఞుని గురించి చెప్పలేదు, కానీ మనం జ్ఞేయం గురించి పురుషుడి గురించి చూసినప్పుడు చూస్తాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ 3వ అంశంలోకి అడుగు పెట్టబోతున్నాడు. అవి శ్లోకాలు 8 నుంచి 12 వరకు. ఈ శ్లోకాల్లో 20 విలువల గురించి వస్తాయి. అందుకని ఈ శ్లోకాలన్నీ ఒకసారి ఇప్పుడు చూద్దాం. అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహః, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, అసక్తిరనభిష్వంగః, పుత్రదార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్టోపపత్తిషు, మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, అరతిర్జన సంసది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, ఏతజ్ఞానమితి ప్రోక్తం, అజ్ఞానం యదతో వ్యథా. ముందే చూసినట్టుగా ఇక్కడ జ్ఞానం పదం అర్థం వేరే ఉంది. మామూలుగా అయితే జ్ఞానం అంటే ఒక వస్తువుకు సంబంధించిన జ్ఞానం. వేదాంత పరంగా చూస్తే జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం. కానీ ఇక్కడ జ్ఞానం అంటే సద్గుణాలు. 8 నుంచి 12 శ్లోకాల్లో అటువంటి సద్గుణాలను, విలువలను, 20 విలువలను పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ విలువలను జ్ఞానం అని ఎందుకన్నాడో వివరిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఈ విలువలను పెంపొందించుకుంటే జ్ఞానం పొందడం చాలా సులభం అవుతుంది. ఈ విలువలు జ్ఞానాన్ని పెంపొందిస్తాయి కాబట్టి వాటినే జ్ఞానం అన్నాడు. జ్ఞాన కారణత్వాత్ జ్ఞానం ఇది ఉచ్యతే. ఈ విలువలను పెంపొందించుకుంటే మనసు సంసిద్ధమై జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలగజేస్తుంది. అంటే విలువలు లేకపోతే జ్ఞానానికి అయోగ్యులం అవుతాం. పూజ్య స్వామీజీ అంటారు, ఒక విలువకి విలువ ఆ విలువకి మీరు విలువ ఇచ్చినప్పుడే వస్తుంది అని. మనసు సంసిద్ధంగా లేకపోతే గురువు ఆత్మజ్ఞానాన్ని నేర్పించినా కూడా మనం ఆ జ్ఞానాన్ని అందుకోలేం. ఒకవేళ అందుకున్నా జీర్ణించుకోలేం. జీర్ణించుకోని జ్ఞానం అది ఏ రంగానికి చెందిందైనా సరే విషంలాగా అవుతుంది. ఆహారం కూడా అంతే. అరిగించుకున్న ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తే అరిగించుకోలేని ఆహారం విషతుల్యంగా మారుతుంది. అనభ్యాసే విషం శాస్త్రం.
అజీర్ణే భోజనం విషం. ఆ విధంగా జీర్ణం కాని శాస్త్రం వ్యతిరేక ఫలాలను ఇవ్వవచ్చు. అందువల్ల వేదాంతాన్ని నేర్చుకోవాలంటే దాని సహకారి సాధనలైన విలువలను పెంపొందించుకోవాలి. ఆ విలువలను ధర్మం అని కూడా అంటారు. అందువలనే మోక్షానికి తొలిమెట్టు ధర్మం అని శాస్త్రం పదే పదే చెప్తుంది. శాస్త్రం అనేక విలువలను అనేక సందర్భాలలో చెప్పింది. భగవద్గీతలోనే 16-17 అధ్యాయాల్లో కూడా చూస్తాం. భర్తృహరి నీతి శతకం పేరిట ఈ విలువలను కీర్తిస్తూ రాశారు. ఇక్కడ ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 20 విలువలను పేర్కొన్నాడు. ఇవాళ మనం ఆ 20 విలువల పేర్లు, వాటి అర్థం మాత్రం చూద్దాము. తర్వాత నుంచి 9 క్లాసులు మన స్వామి పరమార్థానందజీ విలువల మీద ప్రత్యేకించి 9 క్లాసులు తీసుకున్నారు. అందులో వీటి గురించి చాలా వివరంగా చెప్పారు. ఇవి చాలా విలువైనవి కాబట్టి ఆ క్లాసుల సారం మళ్ళీ మనం ఇక్కడ చూద్దాము. ఇప్పుడు ఆ 20 విలువలను ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాము. ఆ విలువలను చూసే వరుస మనం కొంచెం మార్చుకుంటాము. 1 అమానిత్వం. అమానిత్వం అంటే గర్వం లేకపోవడం. 2 అదంబిత్వం. వ్యక్తమానిత్వం దంభిత్వం, అవ్యక్త దంభిత్వం మానిత్వం. 3 అనహంకారం. దీని కృష్ణ పరమాత్మ 11వ విలువ చెప్పినా మనం 3లోకి తెచ్చుకున్న అనహంకారం అంటే అహంకారం లేకపోవటం. 4 అహింస. అహింస అంటే హింస చేయకపోవటం. 5 క్షాంతి. అహింస పాటిస్తే శాంతి పెంపొందించుకోవటం అవుతుంది. 6 ఆర్జవం. ఆర్జవం అంటే మనోవాకాయ కర్మలు ఒక్క తాటి మీద నడవటం. 7 శౌచం. శౌచం అంటే శుభ్రత. 8 ఆత్మ వినిగ్రహ అంటే మనసు ఇంద్రియాలను నిగ్రహించుకోవటం. 9 ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇంద్రియాలు చూసే విషయ వస్తువుల మీద రాగం పెంచుకోకపోవటం. 10 అసక్తి. అసక్తి అంటే మనోనిగ్రహం. 11 పుత్రధార గృహాదిషు అనభిస్వంగ. పుత్రధార అంటే పిల్లలు, భార్య, ఇంటి మీద మమకారం ఉండవచ్చు కానీ తీవ్ర మమకారం ఉండకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 12 జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అంటే పుట్టుక, మృత్యువు, అనారోగ్యం, వృద్ధాప్యం, వ్యాధి వీటన్నిటి వల్ల వచ్చే దుఃఖాన్ని దర్శించాలి. 13 నిత్యం సమచిత్తత్వం చ ఇష్టానిష్టోపపత్తిషు. అంటే సమచిత్తత్వం ఎప్పుడూ పాటించాలి. అంటే ఇష్టమైన అనిష్టమైన పరిస్థితుల్లో ఏదొచ్చినా సమచిత్తత్వం ఉండాలి. 14 అవ్యభిచారిణి అంటే అనన్య భక్తి. 15 వివిక్త దేశ సేవిత్వం. దీని 16 అరతిర్జన సంసదితో కలుపుకోవచ్చు. రెండింటి అర్థం ఒకటే, ఒంటరిగా ఉండాలి. 17 స్థైర్యం. స్థైర్యం అంటే అంకిత భావం లేదా పట్టుదల ఉండడం. 18 ఆచార్యోపాసనం. ఆత్మజ్ఞానం పొందాలంటే గురువు ద్వారానే పొందాలి కాబట్టి గురువుని గౌరవించడం. 19 తత్వజ్ఞానార్థ దర్శనం. అంటే ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి అది తెలుసుకోవటం. 20 ఆఖరిది ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. అంటే ఆత్మజ్ఞానాన్ని విచారణ ద్వారా పొందాలి. విచారణ అంటే శాస్త్ర విచారణ, శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా పొందాలి. విలువలతో పాటు కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానాన్ని కూడా ఒక విలువగా ఎందుకు చెప్పాడు అంటే విలువలు ఆత్మజ్ఞానం రెండూ కలిస్తేనే మీ ప్రయాణం పూర్తయినట్టు అర్థం. విలువలు పథ్యం అయితే ఆత్మజ్ఞానం పెంపొందించుకోవడం ఔషధం లాంటిది. మీకు ఒక అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే రెండూ చెప్తాడు. అలాగే మీ జీవితం అనే అనారోగ్యానికి ఆత్మజ్ఞానం పెంపొందించుకుంటే శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. అసలు ఈ ప్రయాణం ఎంత క్రమంగా చూపించుకుంటూ వచ్చాడో మీరు గమనిస్తే అమానిత్వంతో మొదలు పెడతాడు. ఎవరికైనా ఎంతో కొంత గర్వం ఉంటుంది. లౌకిక విషయాల్లో విజయం సాధించగానే ఆ గర్వం వస్తుంది. కానీ చివరి విలువలో ఆత్మజ్ఞానం పొందితే మోక్షం వస్తుంది అంటే స్థితప్రజ్ఞుడు అవుతాడు. జ్ఞానికి తను జ్ఞాని అనే గర్వం కూడా ఉండదు. ఒక మామూలు విషయంలో వచ్చే గర్వంతో ఉండే మనిషి
ఆత్మజ్ఞానం పొందితే అసలు గర్వమే లేకుండా ఉంటారు. అదెలాగో మనం రాబోయే 9 క్లాసుల్లో అంచెలంచెలుగా చూసుకుంటూ వద్దాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.